ఈ ప్రపంచంలో మనకి కాన్స్టాంట్‌గా హైస్, లోస్ అనేవి ఉంటూనే ఉంటాయి. సో, ఇన్ ఎ వరల్డ్ దట్ కాన్స్టాంట్‌లీ పుల్స్ అస్ టువర్డ్స్ హైస్ అండ్ లోస్, హౌ డు వి స్టే గ్రౌండెడ్, పీస్‌ఫుల్ అండ్ ప్రెజెంట్? ఇవాల్టి ఎపిసోడ్ మనము భగవద్గీత వర్స్‌తో స్టార్ట్ చేద్దాము. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సిద్ధ్యః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే ఓ ధనంజయ, అంటే ఓ అర్జున, యోగస్థుడిగా ఉండి ఫలాలలో ఆసక్తి వదిలి సమత్వ బుద్ధితో కర్మను నిర్వహించు, విజయం పరాజయాలతో సమభావంతో ఉండడమే యోగము అని అంటారు. సో మన డ్యూటీస్ని మనము ఎంతో స్టడీనెస్తో పర్ఫామ్ చేయాలి. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్తో ఉన్న అటాచ్మెంట్ని మనం వదిలేయాలి. బీ ఈవెన్ మైండెడ్ ఇన్ బోత్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. దిస్ ఈక్వానిమిటీ ఈజ్ యోగా. ఇదే మెడిటేషన్తో సమానం. సో వాట్ ఈజ్ ఈక్వానిమిటీ ఆర్ సమత్వం? కృష్ణుడు ఈక్వానిమిటీ ఆర్ సమత్వంని ద ఎసెన్స్ ఆఫ్ యోగా అని చెప్తాడు. కానీ అసలు సమత్వం అంటే ఏంటి అంటే, ఇది ఒక ఇండిఫరెన్స్, అనాసక్తి, ప్యాసివిటీ, అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు. ఇది ఒక ఇన్నర్ స్టడీనెస్, అంటే ఆత్మ బలం. ఇట్స్ ద ఎబిలిటీ టు రిమైన్ కామ్ ఇన్ కేయాస్, హంబుల్ ఇన్ సక్సెస్, రిజైలెంట్ ఇన్ ఫెయిల్యూర్ అండ్ ప్రజెంట్ ఇన్ ద మూమెంట్. ఇట్ ఈస్ ఎ క్వైట్ స్ట్రెంగ్త్, నాట్ ఆఫ్ బాడీ బట్ ఆఫ్ ద సౌల్. అంటే మన శరీరంలో ఉన్న స్ట్రెంగ్త్ కాదు, ఇది ఒక మన ఆత్మ స్ట్రెంగ్త్, మన ఆత్మస్థైర్యం. వెన్ యూ ఆర్ నాట్ షేకెన్ బై ప్రైజ్ ఆర్ క్రిటిసిజం, గెయిన్ ఆర్ లాస్, ఫేమ్ ఆర్ బ్లేమ్, యు ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ యోగా. మీరు సక్సెస్లో ఎక్కువ ఆనందపడిపోయి, ఫెయిల్యూర్ వల్ల ఎక్కువ కుంగిపోయి, మనం ఎక్కువ ఫేమ్ వెళ్ళడము, లేదంటే మనల్ని వేరే వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు అని ఎక్కువ బాధపడ్డము, దీన్ని వదిలేయటమే ద స్టేట్ ఆఫ్ యోగా. అదే సమత్వం. వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్ టుడే? ఇవాల్టి రోజుల్లో మన వర్త్ అనేది ఎక్స్టర్నల్ అవుట్కమ్స్ వల్లనే ఎప్పుడు ముడిపడి ఉంటుంది. నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, నాకు ప్రమోషన్ వచ్చిందా లేదా, నేను నా పక్కన ఉన్న వాళ్ళు లేదంటే నా కొలీగ్స్ కంటే అహెడ్గా ఉన్నానా, వాళ్ళకంటే ఒక అడుగు ముందులో ఉన్నానా, వాళ్ళకంటే వెనుకలో ఉన్నానా అనే కాన్స్టాంట్ కంపారిజన్లో ఉంటాం ఈ కాలంలో. సో ఈ కాన్స్టాంట్ కంపారిజన్ మనకు ఒక స్ట్రెస్, యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది అండ్ అర్లీగా బర్న్అవుట్ అయిపోతాము. సో కృష్ణుడు ఏమంటాడంటే, డోంట్ మేక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యువర్ ఐడెంటిటీ. లెట్ యువర్ ఐడెంటిటీ బీ రూటెడ్ ఇన్ యువర్ యాక్షన్, ఇంటెన్షన్ అండ్ అవేర్నెస్. సో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ వల్ల నీ ఐడెంటిటీ అనేది, నీ గుర్తింపు అనేదాన్ని వదిలేసేయి. నువ్వు చేసే పనిలో, నీ పనిలో వెనక ఉన్న ఇంటెన్షన్లో, దానిలోనే నీ ఐడెంటిటీ, అంటే నీ గుర్తింపు అనేది ఉండాలి. వెన్ యూ యాక్ట్ విత్ ఫుల్ సిన్సియారిటీ అండ్ యాక్సెప్ట్ అవుట్కమ్స్ విత్ కామ్నెస్, యూ మూవ్ ఫ్రమ్ రియాక్షన్ టు రెస్పాన్స్ అండ్ ఫ్రమ్ ఈగో టు విజ్డమ్. మనము రియాక్షన్స్ నుంచి వదిలేసి దానివల్ల వచ్చే గుర్తింపుని వదిలేస్తాము అండ్ ఈగోని కూడా వదిలేసి పనిచేస్తాము. ఈక్వానిమిటీ ఇన్ యాక్షన్ అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. ఒక డాక్టర్ ఒక క్రిటికల్ సర్జరీ పర్ఫామ్ చేస్తున్నాడే అనుకోండి, ఈ డాక్టర్ సర్జరీ చేస్తున్నంత వరకు భయపడకూడదు. అంటే ఈ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఈ సర్జరీ అనేది సక్సెస్ అవుతుందా లేదా అనే వాటి గురించి ఆలోచన వదిలేసి సెంటర్డ్గా, ఫోకస్గా తన నెక్స్ట్ ఏం చేయాలి, తన బెస్ట్ అవుట్కమ్ ఇచ్చే దాని మీదనే తన ఫోకస్ అనేది ఉండాలి. సపోజ్ నేను ఈ వీడియో చేసేటప్పుడు నాకు ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి, ఎవరన్నా కామెంట్స్ చేస్తారా అనే దాని గురించి ఆలోచించడం మానేసి, చేసే పనిలో ఉన్న ప్రాసెస్ని, చేసే పని మీద ఫోకస్ పెట్టడం వల్ల చాలా మంచి అవుట్పుట్ ఉంటుంది. అలాగే ఫార్మర్ కూడా విత్తనాలు నాటేటప్పుడు అది మొలుస్తాయా లేదా, వర్షం పడుతుందా లేదా అనే ఆలోచన వదిలేసి భూమి మీద నమ్మకంతో తను చేసే పనిని ఎంతో డెడికేషన్తో చేయాలి. తను చేసే పనిని డెడికేషన్తో చేయాలి. ఇదే సమత్వం ఇన్ ప్రాక్టీస్. డూయింగ్ యువర్ ధర్మ వితౌట్ క్లింగింగ్ టు రిజల్ట్స్. హౌ టు కల్టివేట్ ఈక్వానిమిటీ. మనము మన డే టు డే లైఫ్లో సమత్వాన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ 3 థింగ్స్ ఫాలో అవ్వండి. డిటాచ్ ఫ్రమ్ అవుట్కమ్స్ అండ్ అటాచ్ టు ఎఫర్ట్. మనం చేసే పనిలో ఉన్న అవుట్కమ్స్, అంటే దాని రిజల్ట్స్ ఏమొస్తాయి అనే దాని మీద వదిలేసి ఆ పని చేసే ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టాలి. ఫోకస్ ఫుల్లీ ఆన్ యువర్ ప్రాసెస్, నాట్ ద ప్రైస్.
విట్నెస్ యువర్ ఎమోషన్స్. మనకి ఏదైతే ఎమోషన్స్ వస్తున్నాయో వాటిని సప్రెస్ చేయొద్దు, అలాగే వాటి మీద యాక్ట్ కూడా చేయొద్దు. జస్ట్ మన ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈజ్ జాయ్, దిస్ ఈజ్ యాంగర్, దిస్ ఈజ్ ఫియర్ అని మనము అబ్జర్వ్ చేసి దాన్ని ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా వదిలేసేయాలి. లెట్ దెమ్ పాస్ లైక్ క్లౌడ్స్ ఇన్ ద స్కై. Daily stillness. Even 5 minutes of silence or breath awareness can bring you back to your center. Over time, you will notice that your mood won't depend on the news or applause or outcome. You become like the deep ocean. Waves may crash above, but stillness remains below. ఇవాళ మనము సమత్వం అంటే ఏంటో తెలుసుకున్నాము. సమత్వం యోగా ఉచ్యతే అంటే ఈక్వానిమిటీ ఈజ్ యోగా. మన ఇన్నర్ బ్యాలెన్స్తో మనము డే టు డే లైఫ్ జీవించాలి, ఒక వీక్నెస్తో కాదు. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్. లెట్ ద వరల్డ్ ప్రైజ్ ఆర్ బ్లేమ్, యూ స్టే రూటెడ్. లెట్ యువర్ అవుట్కమ్స్ రైజ్ అండ్ ఫాల్, యూ స్టే డివోటెడ్. దిస్ ఈస్ ద వే ఆఫ్ ద వైస్. దిస్ ఈస్ ద యోగా ఇన్ డైలీ లైఫ్. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ద విజ్డమ్ ఆఫ్ ఫిట్నెస్ ఆర్ బికమింగ్ ద సాక్షి అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. అంటిల్ దెన్, యాక్ట్ సిన్సియర్లీ, డిటాచ్ గ్రేస్ఫుల్లీ అండ్ వాక్ ద పాత్ ఆఫ్ ఈక్వానిమిటీ.